ఓడిపోతే రాజీ పడిపోతావా? పాపంతోనే కూర్చుంటావా? మొన్న పోరాడావు, ఓడిపోయావు. నిన్న పోరాడావు, ఓడిపోయావు. ఈరోజు పోరాడావు, ఓడిపోయావు. మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది, మరొక నూతన ఉదయం ఉంది. పాపంతో నువ్వు పోరాడు, రక్తము కారునంతగా పోరాడు. నీ చేతిని దేవుడు పట్టుకొని నీకు విజయం ఇవ్వడా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా తప్పకుండా ఇస్తాడు. నువ్వు తాగుబోతువై ఉన్నావు, తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా చెబుతానని వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో వాళ్ళని చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాలలో పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్కబడ్డాయి. ఏం చేస్తాడు? ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే, దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే, నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజుల్లోనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగటం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోసాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేలుకొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడు ఇచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా స్పిరిచువల్ లైఫ్లో? పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా
ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదివాను, చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అని నువ్వు అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉందంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడాబడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళీ ఎక్కాడు. తేడాబడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు, ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నూతన భవిష్యత్తు నీది కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవడు అనగలడు? మూడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నట్లా? మూడైనా కీడైనా, మూడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయింది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు, అవమానాలు రాని. గుర్తుపెట్టుకు, ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకొచ్చే తృణీకారాలు, నీకొచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనేవాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నువ్వు ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తామంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అందే. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్లా. ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసినా చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. యా, ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా, చంపుతావా, నా దాసుడిని చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే, చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో.
నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను గదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి గదిలిచ్చాడు ఎట్లా నిద్రపోతాడు? ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి పక్క. ఏం గురించి చిరునవ్వే నీ పని, చిరునవ్వే. నేను ఎదుర్కొన్నా నా లైఫ్లో. చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే. గోడు ఏడ్చేటట్టు అయితే పరిస్థితి చాలా ఉన్నాయిలే. ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ. దేవునికి మహిమ. నవీన్ అవమానపరిచి నవ్వుకుని ఉండల్లా నేను నవ్వుకుంటా ఉంటా. నన్ను అవమానపరిచి పండుగ చేసుకుంటాకే చేసుకో, ఏం పర్లేదులే. అంత అలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది. గుర్తుపెట్టుకో, అవమానాలు వస్తే రాని. అప్పులోడు వచ్చి రోడ్డు మీద వేసాడు సామాను, సూపరు, కానీ చచ్చిపోతా అనొద్దు పిచ్చి మొహం వేసుకొని. చచ్చిపోతే దేవుడు నిన్ను ఘనపరిచేది చూడకుండా పోతావు. బతకాలి, నువ్వు బతికే ఉండాలి. నీకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవటానికి బతికే ఉండాలి. నువ్వు బతికే ఉండాలి, చావటానికి లేదు. దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు. ఎస్తేరు తల ఎత్తినట్టు నీ తల ఎత్తడం చూడాలిగా నువ్వు. దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా, అనుభవించాలిగా నువ్వు. విరక్తి చెందవాకు, విసుగు చెందవాకు, ప్రయత్నాన్ని మానవాకు, రేపు లేదు అనుకోవాకు. కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే, కొంతమంది నిన్నటిని తలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే చేస్తుంటారు. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్టుంటుందో అని. రేపటికి దేవుడున్నాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం. నేను అయిపోయింది నీది కాదు. ఈరోజు జరుగుతుంది, రేపు నీదవుతుంది. జస్ట్ ఓదార్పు కోసం, కన్నీరు తోడడం కోసం చెప్పట్లా. దేవుడు ఈ మాటలు నా నోట ఉంచాడు, పలుకుతున్నా. ఎవరున్నారో, ఎవరే స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మీ పర్సనల్ నాకేమో తెలుసా? మీరు దేంతో నలుగుతున్నారో నాకు తెలుసా? మీరు ఏ ఇబ్బంది ఉన్నారో నాకు తెలుసా? తెలీదు. దేవుడు చెప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాను నేను. నిరీక్షణ కోల్పోవద్దు, ధైర్యాన్ని వీడవద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. మళ్ళా ప్రయత్నం చేయి, మళ్ళా ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించు. పాత పంట పండలేదా? తీసి క్రొత్తగా వేయి. పాత ప్రయత్నం సఫలం కాలేదా? క్రొత్త ప్రయత్నం చేయి. నీ ఓపిక ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు అన్ని విషయాల్లో పునః అంటే మళ్ళా. ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యము నూతనమైంది. ఎప్పటికప్పుడు క్రొత్తగా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చావు, ఇంతే చాలులే ప్రభా. లేబేటా, నిన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా దేవాలరా, నేను చాలా పని ఉంది నీతో నడు అంటాడు. ఇంకేమో నడుస్తా, అయిపోయింది నా పని. లే నడు ఉంది, చాలా పని ఉంది, నడు అంటాడు. అది ఓపిక లేదా? ఎక్కడ నడిచింది? అరే నేను చేయబట్టుకుంటాను, నడు రాబా, ఏమవుతుంది, నేను నడిపిస్తాను, నడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? సమస్త విషయాల్లో ఇదే సమాధానం. క్రొత్తగా ఆలోచించు, మళ్ళీ క్రొత్తగా ప్రయత్నించు. ఈసారి నీ ప్రయత్నం సఫలం కాబోతుంది. ప్రార్థన కూడా మళ్ళా చేయను, అంతే. పాత ప్రార్థన మళ్ళీ చేయకు, కొత్తగా ప్రార్థన కూడా క్రొత్తగా చెయ్యి. నేను చెబుతుంది రైట్ మాటే. హన్నా ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు, కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ ఆ రోజు మాటలే లేవు, కానీ మూలుగులే ఉన్నాయి. ఏడుపులు మూలుగులే ఉన్నాయి, ఇక మాటలు లేవు. ఎప్పుడు అననోడు ఆమెను చూసి ఆ సంవత్సరం
ఏమమ్మా ఇంత మందు తాగి ఇట్లా చేస్తావా, దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. అయ్యా మద్యం లేదు, పాడు లేదు, నా బాధ అలా ఉంది, ప్రార్థన వెరైటీ మార్చేశాను, మూలుగులతో నా హృదయం యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, ఏడుపు తప్ప నాకేం మిగలలేదు, అందుకని నేను గోజాడుకుంటున్నాను. అర్రే అయితే పో, దేవుడు ఈసారి నీకు బిడ్డనిస్తాడు పో అన్నాడు. ఏం ప్రార్థన చేసిందండి, ఎప్పుడేం చేసిందో తెలియదు. ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడలా వాడు పాలు విడిచేంతవరకు నా దగ్గర ఉంచుకుంటాను, పాలు విడవగానే వాడిని తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను, నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు, నీకు ఇచ్చేస్తా పోవాడిని. ఒక క్రొత్త ప్రార్థన, వినూత్నమైన జవాబు. అడుగుతా ఉన్నావు, రోజు గోజాడుతా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావా? ఇంకా స్పష్టంగా అడుగు, ఇంకా వినూత్నంగా అడుగు, కార్యం చేస్తాడు దేవుడు. అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు, దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు. దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పూనుకో. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద పనులకు పూనుకో. దేవుని విషయంలో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, నొప్పులు, రోగాలు, ఇరుకులు అన్నీ చాలా ఉండొచ్చు. ఎన్నున్నా నాకు తోడై ఉన్నవాడు బలవంతుడని నేను ఎరుగుతున్నాను. ఏమండి, చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట, పరీక్ష. ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం సహజంగా? నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించిందిలే, బొమ్మలు గీసే పిచ్చుంది. ప్రకృతి, సంధ్యవేళ, ఇంటికి వస్తున్నటువంటి రైతులు, గోళ్ళకి వెళ్తున్న పక్షులు, మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలి, గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు, మంచిగా జలపాతాలు, ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటివే గీస్తాం. అవునా? అలాంటివే గీస్తాం. కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా? అతడు గీసిన దానికే ప్రైజ్ వచ్చింది. ఏం గీశాడో తెలుసా? ప్రచండంగా రౌద్రంగా ఎగసిపడుతున్న అలలు, కెరటాలు గీశాడు. సముద్రంలో కెరటాలు గీశాడు. అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది. ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న ఒక బండను ఢీ కొడుతున్నాయి. ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి. అట్లా గీశాడు. ఏం గీశాడంటే బండను బాదుతున్న కెరటాలు. ఆ బండలో ఒక సందు, ఆ సందులో ఒక పిట్ట నిమ్మళంగా కూర్చోవటం వేశాడు. దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ. సముద్రపు అలలు, కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు, భీతి కొలిపే విధంగా ఉంటాయి. అవి అలాగూ లేచి వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. ప్రశాంతత ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోయిద్ది. అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయిద్ది. కానీ అవి కొడుతుంది దేన్ని? రాతిని. రాతిలో ఏముంది? చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏముంది? పెట్టు ఉంది. అది ఎలా ఉంది? ఆందోళనగా లేదు. కడలి కెరటాలు ఎంత బాదుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు, నాకు హాని జరిగేది లేదు. ఇది బండ. ఇదేంటి? ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో. నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ. ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు.
ఎలాంటి విపత్తుకు కూడా తప్పించుకోవడానికి ఐడియా ఇస్తాడు. స్టార్టింగ్లో మనం టెన్షన్ పడినా తర్వాత మోకాళ్ళు వేసేది ఖాయం, దేవుడు ఆలోచన చెప్పేది ఖాయం. ఎందుకంటే మనకు ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ అన్యుడికి లేదు, బీపీ పెంచుకోవటమే, నరాలు పగలటమే. దేవునికి స్తోత్రం. కానీ మనకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని మీద హృదయాన్ని ఆనుకోన చేసిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు కనుక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిన తర్వాత దాని నుంచి బయటపడటానికి కావాల్సిన ఆలోచన నా దేవుడు ఇస్తాడు. లోకంలో అన్యులు అంటారు, అన్యులకి ఎంత భరోసా ఉందో చూడండి. ఇక దేవుణ్ణి ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ భరోసా ఉంటుంది. ఏంటో తెలుసా? 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంట. తమ్ముడు కాళ్ళముడు, 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఆదరణ కోసం. ఏ ఆదరణ లేని వాడికి అంత భరోసా ఉంటే జీవము గల దేవుణ్ణి కలిగిన మనకెంత భరోసా ఉంది. కాబట్టి నీకు ఒకవేళ 100,000,000 సమస్యలు వస్తే వాటికి అనంతకోటి పరిష్కారాలు నా దేవుని దగ్గర ఉన్నాయి. చక్కని ఆలోచన చెప్తాడు. మనం ఆయన ఆశ్రయిస్తాం. ఎందుకంటే మన హృదయం ఆయన మీద అనుకుంది. మనం ఆయన ఆశ్రయించిన వాళ్ళం, మన మైండ్ అంతా ఆయనే. కాబట్టి ఐడియా. ఏం టెన్షన్ పడుతున్నావా ఎట్లా చేయాలని? నేను చెప్తా, చెయ్యి అని ఐడియాస్ ఇస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో పెక్కుమంది కనుగొన్న విషయాలే ఈరోజు మనం వాడుకుంటున్నాం. వేసుకున్న వస్త్రాన్ని కుట్టే కుట్టు మిషన్ దగ్గర నుంచి పైన తిరిగే ఫ్యాన్ దాకా, దాన్ని పవర్తో తిప్పుతున్న విద్యుత్ దాకా కనుగొన్న వాళ్ళంతా క్రైస్తవులే. కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులు. ఎక్కువ శాతం మంది, మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు, క్రైస్తవులే ఉన్నారు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. అంటే భూమి మీద బతకడానికి అనువైనటువంటి వనరుల కోసం వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. దేవుడు ఒక బల్బు వెలిగించాడు, నిజంగానే బల్బు వెలిగించాడు థామస్ ఆల్వా ఎడిసన్. బ్రెయిన్లో వెలిగింది ఫస్ట్ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్కి, తర్వాత అది బయట వెలిగింది. ఫస్ట్ బ్రెయిన్లో వెలిగించిన వాడు దేవుడు. ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. బ్రతకడానికి నీకు కావలసిన వనరులు, ఆ సౌకర్యం కోసం కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఆయన. కంప్యూటర్ కనుక్కున్న దగ్గర నుంచి, గ్రాహం బెల్ దగ్గర నుంచి అన్ని రకాలు చూడండి. ఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్, ఈరోజు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్న రైట్ బ్రదర్స్ చూడండి. అన్నీ రైల్ ఇంజిన్ కనుక్కున్నాడు, ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు గూటెన్బర్గ్, క్యాలిక్యులేటర్ కనుక్కున్నాడు. మొత్తం దేవుని పెట్టలే. ఇక వేస్తాడు ఆ కుప్ప వస్తే చూడండి. కుట్టు మిషన్ కనుక్కున్నాడు, బల్బు కనుక్కున్నాడు, ఏమండి అదిగో టేప్ రికార్డు, రేడియో రికార్డింగ్ అంతా కనుక్కున్నాడు. ఇదేంటి డీజిల్ ఇంజిన్, రాకెట్, కెమెరా, విద్యుత్ శక్తి కదా అది. పిన్నీస్తో సహా ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ చూడండి. టెలిస్కోప్, అవును, థర్మామీటర్. ఐజాక్ న్యూటన్ ఆయన ఫాదర్ ఆఫ్ ఫిజిక్సా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు మీరు చూస్తే చాలాసేపు వస్తాయి అవి. ఎందుకు? అన్ని కనుక్కున్నారు వాళ్ళు. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? భూమి మీద మనుగడ సాగించడానికి, వనరులతో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. ఐడియా ఇస్తాడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఓకేనా? 4 రకాలు చెప్పా. ధైర్యం, సంతోషం, ప్రశాంతత, ఐడియాలజీ. 4 దేవుణ్ణి కలిగి నోడికి దొరుకుతాయి. 5వది, ఈ 4 వాళ్ళకి లేవు, మళ్ళీ మనకున్నాయి. 5వది జన్మ సార్థకత. కాలమును ఎలా ఖర్చు పెట్టాలి, లైఫ్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలనే జ్ఞానము, గ్రహింపు దేవుడు మనకిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు అది. అందుకే కూర్చొని గవలాడుకునే వాళ్ళు గవలాడుకుంటారు,
ఏమండి, పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేయరు, ఊరకు కూర్చొని చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇదే పని. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా టైం పాస్ చేయనీడు. ఇంకా చెప్పాలంటే టైము చాలనంతగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. లైఫ్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఇతరులకు ఉపకారం చేయాలో, ఎలా లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళు లైఫ్ని అర్థవంతంగా ఖర్చు పెడతారు. సింపుల్గా మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది, భార్య భర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం. సౌండ్ ఫుల్ డబ్బు ఉంది. ఇక వాళ్ళు చేసే పని ఏంది మీరు చెప్పండి? ఇంక వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కంపెనీలు ఉన్నాయి, నెలకి లక్షల లక్షల కోట్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక ఆ డబ్బులు లెక్కేసుకోవడం తప్ప ఇంక రెండో పనే లేదు. వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయాలి? పార్టీలు కానీ వాటికని వీటికని తిరిగి కొద్ది రోజులు ఖర్చు పెడతారు, కొద్ది రోజులకి అది బోర్ అనిపించింది. ఇంటికాడ కూర్చుంటారు, ఇది బోర్ అనిపించింది. అక్కడ టూర్లు తిరుగుతారు, అది బోర్ అనిపించింది. పొద్దస్తమానం ప్రయాణాలు చేదరు కదా, ఎందులో హ్యాపీ ఉండదు. చివరికి రెండు గువ్వల్లా కూర్చుంటారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా? అదే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయితే పిల్లలు లేకపోతే అవసరమైతే తెచ్చుకొని పెంచుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తారు. లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదో దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మార్గం ఉంది కదా, ఇన్నువల్లే నీ పొరుగు అని నీ ప్రేమించు అని. కాబట్టి ఆ లైఫ్ టైముని దేవుని సేవలోను మనుష్య సేవలోను ఖర్చు పెట్టేసి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు, కానీ లోకస్తులకు అది లేదు. వ్యర్థంగా టైం గడిపేసుకొని రేపు రిక్త హస్తాలతో నిలబడతారు దేవుని ముందు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అలా టైం వేస్ట్ కానివ్వడు దేవుడు. నీ బ్రతుకును నువ్వు ఎలా సార్థకం చేసుకోవాలో, దాన్ని అర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలో, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, తన నామానికి మహిమకరంగా నీ లైఫ్ని ఎలా వెచ్చించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అలా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్టు చేస్తాడు. ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు వాళ్ళతో నన్ను పోల్చొద్దు. సిరి ఎంత కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు. కానీ దేవుణ్ణి ఒక్కడిని మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఘనమైన సిరి మొత్తాన్ని తెచ్చి నీ పాదం కింద పెడతాడు ఆయన, నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప? సిరి గొప్ప, దేవుడు గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదట కొంతమంది హృదయాలేమో శరీరాలను ఆధారం చేసుకుంటే, కొంతమంది హృదయాలేమో డబ్బును ఆధారం చేసుకుంటాయి. మరి కొంతమంది హృదయాలు మరి వేటినో ఆధారం చేసుకుని ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇస్తారు. ఘనతల కొరకు కొంతమంది, పబ్లిసిటీల కొరకు కొంతమంది, పేరు ప్రఖ్యాతుల కొరకు కొంతమందికి ఇవన్నీ ఉండవు, కానీ సౌందర్య ఆరాధన ఉంటుంది. సౌందర్య ఆరాధన ఆఖరికి చర్చిలో కూర్చున్నా సరే చెమట పోయి నీరు, చర్చిలో కూర్చున్నా సరే చెమట పోస్తే పూసుకుంది పోయేది ముఖానికి. అందుకని కొంచెం చెమట పోస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చున్నా సరే ఆరాధించేటప్పుడు కూడా గ్లామర్ ఎఫెక్ట్ కావద్దు. అందుకని ఎక్కువ కొట్టరు చప్పట్లు, ఎక్కువ కొడితే చెమట పోసింది, పూసుకుంది పోయిద్ది. అందుకని వీళ్ళు గ్లామర్ పిచ్చోళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని మీకు తెలుసా? చూపిద్దును కానీ మళ్ళీ చూపిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, అందుకని చూపించండి. వీళ్ళకి సౌందర్య ఆరాధన. ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా చూడు, వీళ్ళకంటే ఎవరన్నా అందంగా కనపడితే చాలు వాళ్ళని కలిసి ఏం పోస్తున్నారని అడిగిన దాకా తపనాగదు వీళ్ళకి. అందం పిచ్చి, అలంకరణ పిచ్చి. నేను చెబుతున్నా, దేవుని కంటే ఎక్కువగా మరి ఏది నువ్వు ఘనపరిచినా అది నీకు విగ్రహం. నీ హృదయం అట్లా తిప్పుకోగలిగితే నువ్వు దేవుణ్ణి కోల్పోతావు. అలా తిప్పుకొని వేరే వాటి మీద నీ హృదయాన్ని పెట్టుకొని నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైపోతుంది.
హృదయమును దూరంగా ఉంచుకొని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు అన్నాడు. మరి హృదయం దూరంగా అంటే ఎటు పోతుంది? అది ఎక్కడో తిరుగుతుంది. పెదాలు మాత్రం దేవుని మయంపరుస్తున్నాయి. ఆయన అంటాడు, నాకు వద్దు ఈ ఆరాధన అంటాడు. నాకు హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. అది కావాలి. కొంతమంది హృదయంలో అలా ఉంది. నువ్వు ఎలాంటిదైనా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ లెక్క చేయరు. నాకు దేవుడు ఎక్కువ, నాకు దేవుడు ముఖ్యం సార్, నాకు దేవుడే ఎక్కువ. డబ్బు దేవుడే ఎక్కువ, నాకు మనుషుల దేవుడే, ఆయన కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు. సేవలో కూడా నేను అదే ఫిక్స్ అయ్యా. విశ్వాసులను సంతోషపెట్టాలి, విశ్వాసులకు అందుబాటులో ఉండాలి అని ఎప్పుడు అనుకోలా. తెలుసా మీకు, ఇంచుమించు 300 మంది సంఘం ఉన్నప్పుడే ఫోన్ తీసేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అన్నారు, బ్రదర్ దగ్గరికి మనం వస్తున్నాం, మరి ఫోన్కి అందుబాటులో లేకపోతే ఎట్లా? మనం వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయకపోతే ఎట్టా? మనం వచ్చినప్పుడు మనకు అందుబాటులో లేకపోతే ఎట్టా? అందుబాటులో ఉండాలి కదా బ్రదర్, దైవజనుడు అందుబాటులో ఉండాలి కదా అని అప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నాకు. 300 మంది ఉన్నప్పుడే లెక్క చేయలే. వస్తే రా, లేకపోతే పో. నేను నీకు కదా అందుబాటులో ఉండాల్సింది. నువ్వు బాగుపడాలంటే నేను దేవుడికి అందుబాటులో ఉండాలి. నేను దేవునికి అందుబాటులో ఉండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రభావంతో నింపబడితే నేను ప్రకటించే వాక్కులో జీవం ఉంటుంది, అది నీ బ్రతుకుని బాగు చేసిద్ది. నేను చేసే ప్రార్థనలో జీవం ఉంటుంది, ప్రభావం ఉంటుంది, అది నీ శరీరమును స్వస్థపరిచిద్ది, నీ దేహానికి మేలు కలిగించిద్ది. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి కృపలో, ప్రభావంలో ఉంటుంది. అది నేను అక్కడ పొందుకోవాలి. నేను దేవుడికి అందుబాటులో లేకుండా నీ భజన చేసుకుంటా నీ చుట్టూ తిరిగితే నీకు ఏం దక్కదో, నాకేం దక్కదు. అందుకే నేను ఎవరికి అందుబాటులో ఉండాలి? విశ్వాసులకా, దేవుడికా? నంబర్ 1 దేవునికి అందుబాటులో ఉండాలి. నంబర్ 2 విశ్వాసులు. అది ఫిక్స్ అయిపోయి అప్పుడే తెగించి ఓ పని చేసేటట్టు దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసులకు అందుబాటులో లేకుండా ఎక్కడో వేరే దగ్గర తిరిగేటట్టు కాకుండా దేవునికి అందుబాటులోకి పోయేటట్టు ఆకర్షించాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, నేను ఈ మాట అన్నానని విశ్వాసులను లెక్క చేయను నేను, అలాగని దేవుడి దగ్గర కూడా పోను. బజార్లో ఇటు బలాదూరు తిరుగుతానంటే ఎటు కాకుండా పోతావు. పాస్టర్లో చెప్తున్నా, మళ్ళీ ఈ మాట తీసుకుని విశ్వాసులు తోసేస్తారు. అందుకని విశ్వాసులకు దూరం అయితే నువ్వు దేవునికి దగ్గరలో ఉండాలి. దేవుని దగ్గర నుంచి పక్కకు వస్తే విశ్వాసులకు అందుబాటులో ఉండాలి. ఇటు బిడ్డల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు దేవుణ్ణి నంబర్ 1లో దేవుణ్ణి పెట్టుకోవాలి. విశ్వాసులు సాగించుకుంటారు, కొంతమంది అలుగుతారు, ఫీలింగ్ ఇస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. పాసిబిలిటీ ఉంటే వెళ్ళు, లేకపోతే చెప్పు ఉన్న సంగతి. నేను దేవునికి అందుబాటులో ఉన్నాను, బాధ్యతలు పెంచి ఉన్నాయి కనుక అర్థం చేసుకోండి, సహకారులను ఏర్పాటు చేసి వినియోగించుకోండి.